ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద తెలంగాణ, కర్ణాటక జెలస్‌గా ఫీల్ అవుతూ ఉన్నాయా? ఇలా కొందరు జర్నలిస్టులు అయితే చెప్తూ ఉన్నారు సోషల్ మీడియాలో అయితే. సో దీని గురించి అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పైన తెలంగాణ, కర్ణాటక జెలస్‌గా ఫీల్ అవుతూ ఉన్నాయి అని చెప్పేసి కొందరు సోషల్ మీడియాలో అయితే చెప్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం? ఇప్పుడు ఒకటి ఏంటంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చాకిరేవు అనేటువంటి పేరుతోటి వైరల్ అవుతుంది. ఈ చాకిరేవు అనేటువంటి పత్రిక కూడా ఒకటి ఉంది. ఆ పత్రికకు సంబంధించినటువంటి పోస్టా కాదనేది మనం ఇంకా నిర్ధారించట్లేదు. కానీ చాకిరేవు చాకిరేవు పేరుతోటి ఇది వైరల్ అవుతుంది. సరే, అనేక అంశాల మీద ఆ చాకిరేవు పేరుతోటి అంతకుముందు కూడా అనేక పోస్టులు వచ్చాయి. ఆ పోస్టులు కూడా కొంచెం అర్థవంతంగా ఉంటాయి, ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి, కొంచెం సీనియర్ జర్నలిస్ట్ రాసిన దాఖలాల్లాగా ఉంటున్నాయి ఆ పోస్టులు. సరే, ఆ పోస్టులో ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి కర్ణాటక, తెలంగాణ ఈర్ష్యపడేలాగా కనిపిస్తుంది అనేటువంటిది రాశారు ఆయన. ఎందుకు రాశారు? ఇప్పుడు ఎందుకు రాయాల్సి వచ్చింది ఆ విధంగానంటే, బ్లాక్ బక్ అనేటువంటి కంపెనీ బెంగళూరు నుంచి మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ఒక అల్టిమేటం ఇచ్చింది. కారణం ఏంటి? అక్కడ రోడ్లు బాగలేవు, ఎంప్లాయీస్ రావడానికి ఇబ్బంది పడుతున్నారు, టైం తీసుకుంటుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది, కాబట్టి అనువైనటువంటి పరిస్థితులు ఇక్కడ లేవు, మేము క్విట్ చేస్తున్నాము బెంగళూరు నుంచి అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు. వాళ్ళు అనౌన్స్ చేసిన వెంటనే వైజాగ్ అనేది అద్భుతమైనటువంటి నగరము, రక్షణ ఉంది, అలాగే పీస్ఫుల్గా ఉండేటువంటి నగరాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది, మీరు వైజాగ్లో వచ్చి కంపెనీ పెట్టండి అని చెప్పి నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు. అక్కడ డికే శివకుమార్ గారు డిప్యూటీ సీఎం కర్ణాటకలో, ఆయన పోతే ఎవరిని బెదిరిస్తున్నారు, మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారా, ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, పోతే వెళ్ళిపోండి అని చెప్పేసి ఆయన అన్నారు. సో దాంతో బ్లాక్ బక్ అనేది బెంగళూరులో ఖాళీ చేస్తుంది. మరి ఇప్పుడు ఎక్కడికి వస్తుంది అని అంటే, రీసెంట్గా వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం వైజాగ్ నెంబర్ 1 ప్లేస్ అనేది వచ్చింది. భారతదేశంలో పీస్ఫుల్గా ఉండేటువంటి నగరాల్లో, అలాగే గ్రోత్ బాగా ఉండేటువంటి నగరాల్లో ఏది ఉందని అంటే ఈ మధ్య అనౌన్స్ చేశారు, దాంట్లో వైజాగ్ ఉంది. సో కాబట్టి వైజాగ్ రండి అని చెప్పి నారా లోకేష్ గారు ఆహ్వానించారు. ఎందుకంటే పెట్టుబడిదారులని, పరిశ్రమల్ని ఆయన ఆహ్వానిస్తున్నారు. లండన్ కూడా వెళ్ళారు కదా, లండన్ కూడా వెళ్ళి అక్కడ పెద్ద ర్యాలీ తీశారు. నవంబర్లో పారిశ్రామిక సదస్సు జరుగుతుంది వైజాగ్లో, మీరు వచ్చి పార్టిసిపేట్ చేయండి అని చెప్పి చెప్తూ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వనరులు ఏంటి, ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టచ్చు అనేది ఆయన వివరించి వచ్చారు. సరే, ఆయన ఏంటి, యువగళం పాదయాత్ర సందర్భంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు అటువంటి యూత్కి. సో ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ కంప్యూటర్స్ అనేది తీసుకొస్తున్నారు. 2026 జనవరికి క్వాంటమ్ కంప్యూటర్స్ వస్తున్నాయి. క్వాంటమ్ టవర్స్ కూడా డిజైన్ అయిపోయినాయి. అవి ఎలా ఉన్నాయో కూడా ఈ మధ్యకాలంలో వైరల్ అయినాయి. అలాగే డ్రోన్ హబ్ పెడుతున్నారు, ఏరోస్పేసు, స్పేస్ టెక్నాలజీ, వీటన్నిటి మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అలాగే గూగుల్ వస్తుంది, టీసీఎస్ వస్తుంది, ఐబిఎం, ఇవన్నీ వస్తున్నాయి అక్కడికి. వైజాగ్లో కంపెనీలు పెడుతున్నారు. టీసీఎస్ అనేది భారీ ఎత్తున పెడుతుంది, గూగుల్ అనేది ఒక పెద్ద డేటా సెంటర్నే పెడుతుంది. ఇప్పటి వరకు 15 నెలల్లో దాదాపుగా 12 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు తీసుకొచ్చారు అనేది చెప్తూ ఉంది ఈ గవర్నమెంట్. ప్లస్ ఉద్యోగాలు కూడా 5 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయగలిగామని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. గ్రోత్ రేటు కూడా ఇప్పుడు దాదాపుగా 12 ఉంది, దాన్ని 15 చేయాలి 2026 కల్లా అని చెప్పి చెప్తున్నారు. గ్రోత్ రేట్ కూడా బాగుంది, తలసరి ఆదాయాన్ని కూడా పెంచాలి అని చెప్పి ఆయన చెప్తున్నారు. సో ఒక పాజిటివ్ మూడ్ కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ప్లస్ కర్ణాటకకి, తెలంగాణకి లేనటువంటి అడ్వాంటేజ్ ఏముంది ఆంధ్రప్రదేశ్కి అంటే, 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఈ సముద్ర తీరంలో చంద్రబాబు నాయుడు గారు ప్లానింగ్ ఏంటంటే ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఓడరేవుని పెట్టాలి అనేది ఒక ఆలోచన చేస్తున్నారు. అలాగే గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతోపాటు లాజిస్టిక్ హబ్స్ పెట్టాలనేటువంటి ఒక పెద్ద ప్రాజెక్టులని ఆహ్వానిస్తున్నారు. ఇవన్నీ కూడా ఇన్నోవేటివ్గా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ లాజిస్టిక్ హబ్స్ పెట్టడానికి అనువైనటువంటి ప్రాంతం, ఓడరేవులు పెట్టడానికి అనువైనటువంటి ప్రాంతం, గ్రీన్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి అనువైనటువంటి ప్రాంతం. కానీ తెలంగాణలో అవి చేయలేరు.
ఎందుకంటే ఇక్కడ భౌగోళిక పరిస్థితులు వేరు, ఇక్కడ ఉన్నటువంటి వనరులు వేరు. కాబట్టి అక్కడ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, వాటిని ఎలివేట్ చేస్తున్నారు. ఎలివేట్ చేసి కంపెనీని ఆహ్వానిస్తూ ఉన్నటువంటి క్రమంలో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది కనిపిస్తుంది. దీన్ని అవకాశం వచ్చినప్పుడల్లా కూడా ప్రత్యర్థి పార్టీలు రాజకీయంగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితి ఉంది, తెలంగాణలో ఎలాంటి పరిస్థితి ఉంది కంపేర్ చేస్తున్నారు. కంపారిజన్ అనేది ఉమ్మడి రాష్ట్రం విడిపోయింది కాబట్టి మొదటి నుంచే ఉంది. గతంలో రోడ్లు నీట్గా ఉన్నంత వరకు తెలంగాణ, గోతులు ఉన్నటువంటి రోడ్లు రాగానే అది అక్కడి నుంచి ఆంధ్ర అనుకోండి అని చెప్పి కేటీఆర్ గారు కామెంట్ చేశారు. అలాగే మీకు కరెంటు ఉండేటువంటి ప్రాంతం వరకు తెలంగాణ, చీకట్లు ఉండేటువంటి గ్రామాలు రాగానే ఆంధ్ర, ఇలాంటి కామెంట్లు కేటీఆర్ గారు చేశారు. ఇప్పుడు పూర్తి రివర్స్గా ఉంది అని చెప్పి ఇప్పుడు చాకరేవు రాసినటువంటి సారాంశం, ఈ చాకరేవు పేరుతో రాసినటువంటి సారాంశం ఏంటంటే పూర్తి రివర్స్గా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అద్భుతంగా ఉన్నాయి, ఎప్పటికప్పుడు రోడ్లు వేసేసారు. ఇప్పుడు రోడ్ల పరిస్థితి కూడా పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ఉంది, అలాగే కర్ణాటక ఉంది. ఈ రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి, తెలంగాణలో అలాగే కర్ణాటకలో. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఈ రెండు రాష్ట్రాలు ఈర్ష్యపడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ని చూసి. ఈర్ష్యపడటం మినహా వీళ్ళు ఏమీ చేయలేరు అనేటువంటి అభిప్రాయంతో ఆ చాకరేవు అనేటువంటి పేరుతోటి రాసినటువంటి పోస్ట్ సారాంశం. జనరల్గా ఈర్ష్య ఎప్పుడు వస్తుంది మనకి? అవతల వాళ్ళు బాగున్నప్పుడు, లేదంటే అవతల వాళ్ళు బాగా ఎదుగుతున్నప్పుడు ఈర్ష్య ఉంటుంది. ఆ ఈర్ష్య అనేది ఉండకూడదు అనేది ఆధ్యాత్మికతలు చెప్తుంటారు. నువ్వు ఈర్ష్య పడకు, అక్కడ చూసి మనం కూడా ఆ దిశగా వెళ్ళాలనేది నేర్చుకో అనేది అది పాజిటివ్ మోడ్, అది ప్రోగ్రెసివ్ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళు. అలా ఫీల్ కావట్లేదు అనేది ఈయన రాస్తున్నాడు. ప్రోగ్రెసివ్ మూడ్లో వెళ్ళట్లేదు, వీళ్ళు ఈర్ష్యపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ని చూసి. ఆంధ్రప్రదేశ్ని చూసి ఈర్ష్యపడుతూ దాని అభివృద్ధిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్నేహంగా ఉంటూ బెంగళూరులో ఇప్పుడు ఉంటున్నారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కన్నా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉంటున్నారు, కర్ణాటకలో ఉంటున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఎలా అడ్డుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ అక్కడే రెడీ అవుతుంది అనేది ఈ చాకరేవు సారాంశం. ఇప్పుడు వారానికి 2 రోజులు ఇక్కడ ఉంటున్నారు, మంగళ బుధవారాలు, మిగతా రోజులు బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి. అలాగే ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ అసలు తెలంగాణకి నాకు కృష్ణా జలాలు ఉమ్మడి విభజన చట్టం ఉంది కదా, దీని ప్రకారం కృష్ణా జలాలంతా గోదావరి జలాలంతా అనేది స్పష్టంగా చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్ కన్నా మాకే కృష్ణా జలాలు ఎక్కువ ఇవ్వాలని చెప్పి నేను ఎంతవరకైనా పోరాడతానని చెప్పేసి దానికి కోర్టులు న్యాయ పోరాటం చేస్తాను లేదా ఉద్యమాలు చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? గోదావరి మీ వైపు నుంచి వస్తుంది కాబట్టి గోదావరి నది మీద మీ ఇష్టం వచ్చినట్టు ప్రాజెక్టులు కట్టుకోండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని కట్టుకోండి అని చెప్పి ఆయన చెబుతున్నారు. కాదు బనకచర్ల మీరు కట్టడానికి లేదు అంటున్నారు. ఇలాంటివన్నీ కూడా ఈర్ష్యతో కూడుకున్నటువంటి ఇష్యూస్. ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది కాబట్టి ఈర్ష్యతో కూడుకున్నటువంటి ఇష్యూస్ అనేటువంటి యాంగిల్లో ఆయన చాకరేవు పేరుతోటి రాసినటువంటి సారాంశం చెప్తున్నాను నేను. సో కాబట్టి అక్కడ జరుగుతున్నట్టు అభివృద్ధి, ఈ బ్లాక్ బక్ ఏదైతే ఉందో ఈ బ్లాక్ బక్ కంపెనీ నుంచి వచ్చినటువంటి కథనం ఇవన్నీ కూడా. ఇప్పుడు కంపెనీలు ఏవైనా సరే వాళ్ళకి ఏం చెప్తారు? ఫస్ట్ ఒప్పందం కూర్చుకునేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్లు వేస్తాం, ఇంటరప్షన్ లేకుండా పవర్ ఇస్తాం, వాటర్ ఇస్తాం, మీకు రక్షణ కల్పిస్తాం అని చెప్తారు. సో మౌలిక వనరులు కల్పించకుండా ఏ కంపెనీలు ఉండవు కదా. ఇప్పుడు రక్షణ ఇవ్వకపోతే ఏ కంపెనీలు? ఇప్పుడు అక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్లో అమర్ రాజా బ్యాటరీ ఉంది. అమర్ రాజా బ్యాటరీని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని ప్రయోగించి నోటీసులు ఇచ్చి నానా రకాల ఇబ్బంది పెడితే అక్కడి నుంచి వచ్చేసింది. తమిళనాడులో పెట్టాలనుకున్నారు, కాదు మా రాష్ట్రంలో పెట్టండి అని చెప్పేసి ఆ రోజున కేటీఆర్ గారు ఆహ్వానించారు. ఇవాళ అది రెడీ అయిపోయి హైదరాబాద్లో ఓపెన్ కూడా అయింది. 10,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. అమర్ రాజా బ్యాటరీస్ పేరెన్నికన్నటువంటి కంపెనీ. మరి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ లేకపోతే కంపెనీలు ఉండవు కదా. రేపు రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలోనైనా ఆంధ్రప్రదేశ్లోనైనా కర్ణాటకలోనైనా వాళ్ళకి చెప్పినటువంటి వసతులు ఇవ్వకపోతే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, కంపెనీని ఇంకోసారి పెట్టుకుంటారు. సో ఇప్పుడు స్టార్ట్ అయింది బెంగళూరు నుంచి కంపెనీలు రావటం,
ఎక్కడికి? ఆంధ్రప్రదేశ్కి. రేపు తెలంగాణ నుంచి కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ రోడ్లు బాగాలేకపోతే, ల్యాండ్ ఆర్డర్ బాగాలేకపోయినా, ఇక్కడ ఏదైనా డిస్టర్బ్ అయినా. సో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని చూసి ఈర్ష్యపడే రోజులు వస్తున్నాయి అని చెప్పి ఆయన రాసినటువంటి సారాంశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.